50 డివిజన్లు ఉన్న తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. కోరం లేకపోవడంతో రేపు ఉదయానికి ఎన్నికల అధికారి వాయిదా వేశారు. ఎన్నికలు జరిగి ఉంటే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలిచేవారని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వెల్లడించారు. ఉదయం 10:30 గంటలకు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు నేతృత్వంలో ఎన్డీఏ కూటమిని బలపరిచే 23 మంది కార్పొరేటర్లు ఓటింగ్ కోసం హాజరయ్యారు. తమ పార్టీకి చెందిన కొందరిని ఎన్డీఏ కూటమి నేతలు అడ్డగించారని ఆరోపిస్తూ ఓటింగ్లో పాల్గొనకుండా వైసీపీ కౌన్సిలర్లు బాయ్కాట్ చేశారు. దీంతో ఎన్నికల అధికారి శుభం బన్సాల్ డిప్యూటీ మేయర్ ఎన్నికను మంగళవారానికి వాయిదా వేశారు. ఎన్డీఏ కూటమికి 23 మంది కార్పొరేటర్లు ఒక ఎక్సెప్షన్ మెంబర్ కూడా ఉండడం వాస్తవం. ఇంకొక 2 చాలలేదనేసి మన జాయింట్ కలెక్టర్ గారు వాయిదా వేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు వాళ్లకు సంఖ్యాబలమే లేదు. వాళ్ళల్లో ఉండే కార్పొరేటర్లు అందరూ కూడా ఆబ్సెంట్ అయిపోయారు. ఒక 13 మంది 14 మంది వచ్చారు. వాళ్ళు వచ్చి ఉంటే ఈరోజు డిప్యూటీ మేయర్ ఎన్నిక కోరం ఉండేది, సజావుగా సాగేది, ఎవరు గెలిచేదని కూడా తెలిసిపోయేది. ఈరోజు వాళ్ళు రాలేదు, ఎన్నిక వాయిదా పడింది అనేసి కూడా తెలియజేస్తున్నాం. మీరే కూటమి ప్రభుత్వమే వాళ్ళని కిడ్నాప్ చేసింది, దానివల్ల మేము నిరసన తెలుపుతున్నాం అని చెప్పి వాళ్ళు అంటున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఎన్డీఏ కూటమి కిడ్నాప్లు, దౌర్జన్యాలు, గూండాయిజాలు ఇవన్నిటికీ అలవాటు లేదు. ఇంతవరకు చరిత్రలో కూడా లేదు, ఎక్కడ కూడా ఒక కేసు కూడా లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకులకు, వాళ్ళ ఎమ్మెల్యేలకు, వాళ్ళ అధికారులకు అర్థం పెట్టుకొని ఇష్టారాజ్యంతో చేపించి అధికారులు కూడా సస్పెండ్ అయ్యారు. కార్పొరేట్ వాళ్ళ రాజకీయ నాయకులు తెలుసు, అధికారులకు తెలుసు, మీకు ఇంకా బాగా తెలుసు. సాక్షాత్తు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారిని ప్రజాస్వామ్యబద్ధంగా ప్రచారం చేసుకుంటూ కూడా చేయనిచ్చలేదు. యుగలంలో నాయకుడు చేస్తానంటే చేయనిచ్చలేదు. పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని ఇబ్బందులు పెట్టించారో దేశమంతా ప్రపంచమంతా చూశారు. అన్నీ రెచ్చిపోయి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు బడుగు బలహీన వర్గాలు పైకి తీసుకురావాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు అన్నీ వదులుకొని జీవితాన్ని కూడా పణంగా పెట్టి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ఎన్డీఏ రాష్ట్ర దేశంలో మోదీ గారితో జత కలిపి అనుభవశాలి చరిష్మా కలిగిన నాయకుడు రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉంటాయి. తిరుపతి కార్పొరేషన్ ఉప మేయర్ ఎన్నిక 3వ తారీఖు జరిగే నేపథ్యంలో కోరం లేనందున 11 గంటల నుంచి 12 గంటల వరకు చూశారు. మరలా ఫర్దర్ డేట్ ఇంటిమేట్ చేస్తామనేసి చెప్పడం జరిగింది. ఫర్దర్ డేట్కి ఇంటిమేట్ చేస్తే ఖచ్చితంగా వచ్చి మళ్ళీ అందరూ అటెండ్ అవుతామనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు మున్సిపల్ డిప్యూటీ మేయర్ ఎన్నికల కోసం ఎన్నికలు పెట్టారు. ఈరోజు ఏం జరిగిందంటే మా వాళ్ళు మాకు ఫిగర్ ఉన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటే మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి బ్యాచ్ మా వాళ్ళని కొందరిని మాతో ఉండే వాళ్ళని కిడ్నాప్ తీసుకువెళ్ళారు. ఇది చాలా దారుణం. మళ్ళీ ఆయన తిరుపతి ప్రశాంతత గురించి మాట్లాడతాడు. ప్రశాంతంగా ఎన్నికలు జరగకుండా వచ్చి రాద్ధాంతం చేసి మా వాళ్ళని ఒక 5 మందిని అతని దాంట్లో తీసుకుని వెళ్ళారు. ఇది చాలా దారుణం. దానివల్ల ఇది రేపటికి పోస్ట్పోన్ చేస్తున్నారు. రేపు కూడా మేము మెజార్టీ చూపిస్తామని కూడా తెలియజేయడం జరుగుతుంది. తిరుపతి కార్పొరేషన్ ఉప మేయర్ ఎన్నిక 3వ తారీఖు జరిగే నేపథ్యంలో కోరం